అంటే మీ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేవి బాగుంటాయి, అంటే చాలా చూజీగా ఉంటారు అన్న. మీరు నిజంగా అంత చూజీగా లేకపోతే 2 years గ్యాప్ అయితే తీసుకుని మీరు సినిమా చేయ. సో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఫర్ భద్రకాళి పిక్చర్స్ ఆర్ యూ ఫైండ్ సంథింగ్ ఇన్ ఇట్? ఫస్ట్ సందీప్ అన్న నేను ఒక సినిమా విన్నా, ఎక్స్ట్రాడినరీగా ఉంది అనిపిస్తుంది సుమంత్, నువ్వు ఒకసారి విను, నీకు నచ్చితే చేద్దామని అనగానే ఆ సందీప్ అన్ననే ఎక్స్ట్రాడినరీ అన్నాడంటే అది డెఫినెట్లీ మంచిగా ఉంటుంది కదా అన్న ఫీలింగ్ ఉండే. సో అవుట్ నేను మంచి కథ వినబోతున్నా, ఎట్లాంటి కథ వింటున్నా నాకు డౌట్ లేదు ఎప్పట్లాగా. సో వెళ్ళి విన్నప్పుడు ఫుల్ చెప్పినంతసేపు ఎంగేజ్ అయినా నేను సినిమాకి, ఫుల్ ఫన్ వైబ్లో చెప్పాడు. అండ్ వేణు అన్న డైరెక్టర్ అసలు పర్సనే సూపర్ హ్యాపీ పర్సన్, అంతే ఎనర్జీ అంతే హ్యాపీగా నరేట్ చేసాడు సినిమాని. చూసినంతసేపు నేను కూడా అంతే స్మైల్తో అట్లా నవ్వుకుంటుండే. సరే సందీప్ నాకు కథ నాకు కంటెంట్ పట్టిన అనుకున్నాం ఫ్రెండ్ అయినా కూడా. సో యా ఇంకా వద్దు అనడానికి అసలు నీకేం లేవు, ఛాన్స్ లేవు. ఎస్, పెద్ద బ్యానర్ వస్తుందంటే డెఫినెట్లీ సూపర్, అది కూడా ఇట్లా బ్రాండ్ వాల్యూ ఉన్న బ్యానర్ వస్తే డెఫినెట్లీ కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే కెరియర్ ఇనిషియల్స్ ఈ థర్డ్ ఫిల్మ్ మీకు బ్యాక్ చూసుకుంటే 2 మంచి హానెస్ట్ అటెంప్ట్స్. మేము ఫేమస్కి చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. వెన్ కమింగ్ టు గోదావరి గట్టి పైన మీరు ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ రిఫ్లెక్ట్ అయింది, కొంచెం డిఫరెన్స్ వచ్చింది. హౌ డూ యూ మిక్స్డ్ వచ్చింది ఫస్ట్లో, కానీ చాలామంది ఎప్పుడైతే ఫ్యామిలీస్ వచ్చి చూసినారో ఆ సినిమాని, డెఫినెట్లీ ఫ్యామిలీసే బతికిచ్చారు ఆ సినిమా. అండ్ ఓటీటీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. యా, ఇంకా నడుస్తూనే ఉంది. ఏమనుకున్నా అంటే ఫుల్ అట్లా ఆంధ్ర వైబ్లో అసలు చేయగలుగుతామా లేదా అని అనుకున్నా ఆ సినిమాకి. ఇక దాని గురించి చేసే తపనంతా దాని మీద పడ్డం. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది నాకైతే, హ్యాపీ ఫీల్ అయినా నేను. అసలు ఫ్యామిలీస్ వచ్చి చూసినారు అని అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆడియన్స్, యూత్ ఆడియన్స్ కాకుండా పక్కన పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఓన్ చేసుకున్నాం, అదే మెయిన్ అనిపించింది. చాలామంది సినిమాలు చూసి చాలా రోజులైనా వాళ్ళు కూడా వచ్చి సినిమా చూసారు. మేము గోదావరి మొత్తం ఇట్లా చాలా ఏరియాలలో పాదయాత్ర చేసినాం, సినిమా వాళ్ళకి తెలియజేయాలని అంతే. సో వాళ్ళందరూ అరే మరి ఇంటి దాకా వచ్చి చెప్పిపోతే దగ్గరలో ఉన్న థియేటర్లో వాళ్ళు వెళ్ళి బుక్ చేసుకొని చూసారు కాబట్టి ఆ సినిమా చాలా మంచిగా వైబ్ వచ్చింది దానికి. ఫ్యామిలీ సినిమా తీసిన ఫీల్ ఇంకెక్కువైంది వాళ్ళకి నచ్చినప్పుడు.